లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అనేక మందిని మోసం చేశారు. తర్వాత అండి మీరు మహిళా కమిషన్గా 5 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎంత ఉన్నారు? 4.5 ఇయర్స్ ఉన్నారు. ఆ పోస్ట్కి న్యాయం చేశారా లేకపోతే మీరు దాని మీద కూడా పొలిటికల్ ఇందాక అన్నారు కొంత పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి అనేది, అంటే మీరు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించలేదా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలా ఉండాలని కోరుకున్నారో అలా అయితే ఉండలేదు. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా మొత్తం కూడా చంద్రబాబు గారి మీద పొద్దున్నే లేస్తే రాజకీయమైనటువంటి దాడి చేయాలి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రకంగా అందరూ కూడా సలహా ఇచ్చారు. సీతారాం గారు ఆ రకంగా మాట్లాడమన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడరు అనేటటువంటి ప్రెజర్ తీసుకొచ్చినా కూడా నేనైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎలా ఉండాలో, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది, ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటిది కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి అనేటటువంటి ఆ స్పృహతోనే వ్యవహరించాను. కానీ అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఇవాళ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇక్కడ మార్కులు అనాలా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి తలకాయలు ఉండాలా, లేవతి ఇవ్వాలా అనేటటువంటి లెక్కలు చాలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు దీనికి సంబంధించినటువంటిది వీళ్ళ పని విధానం, వీళ్ళు పని విధానం అంటే మానిటర్ చేస్తారా? మానిటరింగ్ ఏముండదండి, అంత ఆ సిస్టమ్ కూడా ఉండదు. ఇక్కడ పని విధానము అంటే ఏంటంటే నువ్వు ఎదుటోళ్ళని ఎంత బాగా తిడుతున్నావా లేదా, అంతే పని విధానం. మిగతాది సంబంధించి నీ తెలివితేటలు ఏంటి, నీ సమర్థత ఏంటి, లేకపోతే ఎంతమంది నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నావు, లేకపోతే మొత్తం కూడా ఇవాళ మహిళా కమిషన్ సంబంధించి మామూలు మహిళల్ని సంబంధించి ఎంత న్యాయం చేశావు, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమీ పనికిరాదు. ఇక్కడ అవతల వాడిని తిడుతున్నావా లేదా, అసలు వైఎస్ఆర్సీపీలో పదవులు ఇచ్చేదే తిట్టడానికి చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని అని అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది చెప్పారు కదా, నువ్వు తిడితేనే నీకు సీట్లు అనేటటువంటిది కూడా నెక్స్ట్ ఎలక్షన్ అదే పద్ధతిలో తీసుకెళ్తామని కూడా చెప్పారు. సీట్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎవరిని తిట్టకుండా కూర్చుంటున్నారు అనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గానే చెప్పారు. ఆయన ఇందులో సీక్రెట్ ఏమి లేదు. తిట్టడం అనేటటువంటిది క్రైటీరియా, దానికి సంబంధించిన దాంట్లో నేను మిస్ మ్యాచ్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు మీరు రాజకీయాల నుంచి నన్ను తప్పించాలనుకున్నప్పుడు నేనెందుకు రాజకీయంగా పోరాడతాను? రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఒకటండి, అంటే మీరు మహిళా కమిషన్ చైర్మనే కాకుండా గతంలో మీరు చాలామంది మహిళలకి ఆసరాగా యాజ్ ఏ అడ్వకేట్గా మీరు రాజమండ్రిలో మీరు ఇందాక చెప్పారు. సునీత గారికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఇక్కడ స్పందించడం అంటే ఇప్పుడు షర్మిల గారి విషయంలోనే ఆవిడతో పాదయాత్ర చేశాను, ఆవిడకి విజయమ్మ గారికి తోడుగా ఉన్నాను అనేటటువంటి దానితోనే నేను ఇంత శిక్ష అనుభవించాను. సంబంధం లేకుండా ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, లేకపోతే పొలిటికల్గా పూర్తిగా తప్పించేటటువంటి ప్రయత్నం, జస్ట్ ఒక భ్రమలు అపోహలతోనే నన్ను ఇంత శిక్ష గురి చేశారు. ఇక సునీత గారిని ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు ఏమీ లేకుండానే ఇవాళ పదవి నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సునీత గారితో మాట్లాడాలి అని అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు మాట్లాడాలని ఉంటుంది. ఒక మహిళగా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలని ఉంటుంది. కానీ ఇక్కడ అంత స్వేచ్ఛ ఉండదు, అంత శక్తి చాలదేమనుకున్నారా? అంటే పార్టీలోంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు రావాలని అంత తొందరగా అనుకోలేదు. అది చేసినటువంటి పొరపాటే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచం అంతా అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఆ దగ్గరలో ఉండడం వల్ల మేము కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో కావచ్చు, ఆయన మోసకారితనం, నటన విషయాలను అర్థం చేసుకోవడంలో ప్రజలు బాగా సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని మేమెందుకు నమ్ముతాము? నమ్మడం పొరపాటే, చివరిదాకా నమ్మడం పొరపాటే. నేను అదే రాజీనామా చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రజా తీర్పు తర్వాత అన్ని విషయాలు ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మాకు అవకాశం ఏర్పడింది. కానీ అప్పుడు కూడా ఎందుకు చేసుకున్నారు మీరు? ఇంకా అక్కడనే ఉండాలి కదా, లేకపోతే బయటకు వస్తే మీరు రాజకీయంగా సమాధి అవ్వాలి, కానీ మీరు ఇంకో పార్టీలోకి ఎట్లా వెళ్తారు అని అడిగితే ఈ శాపనార్థాలు ఏంటి బ్రదర్స్ అని అడుగుతున్నాను నేను కూడా. ఇప్పుడు రాజకీయంగా సమాధి అవ్వాలనే కోరుకోకూడదు కదా. ఇంకోటండి, అంటే ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెందటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవంటే మీరేం చెప్తారు? ఒకటండి, ప్రజలు ఇతన్ని నమ్మలేదా? నమ్మి తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చారా? ముందు ఒక ప్రమాదకరంగా భావించారు. ఎందుకంటే నిజంగా నమ్మారు కాబట్టి ఆయనకి 150 మొదటిలో 2019లో అధికారంలోకి రావడానికి ఆయన ఖచ్చితంగా ఒక నాయకత్వం, మంచి నాయకత్వం చూపిస్తారనేటటువంటి నమ్మడం వల్ల, అదేవిధంగా ఆ రోజు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆకర్షితం అవడం వల్ల ఒక డిఫరెంట్గా ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా, ఇంతకాలం రాజకీయాల్లో పోరాడుతున్నాడు కదా అనేటటువంటిది సానుభూతి, ఇది ఆయన ప్రజల దగ్గర వ్యవహరించినటువంటి పద్ధతి, ఇవన్నీ చూసి ప్రజలే కాదు, మేమే కాదు ప్రజలు కూడా నమ్మారు.
ఒక మాయాలోకంలో నడిపించారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు స్వభావం అనేటటువంటి తెలిసింది. మరి అసలు స్వభావం తెలిసిన తర్వాత మీరు 5 ఏళ్ళు తర్వాత అయినా ఈ లోపైనా బయటకు రావాలి కదా అని చాలామంది అడుగుతారు. అసలు స్వభావం తెలుస్తున్నా కూడా ప్రజలు నమ్ముతున్నారేమోనని మేము భ్రమపడ్డాం. ఎందుకంటే మాట్లాడితే బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం, ప్రతి డైరెక్ట్గా ప్రజలు బెనిఫిట్ అవుతున్నారనేటటువంటి అభిప్రాయం కల్పించడం ఇదంతా కూడా జరిగింది. నిజానికి చెప్పాలంటే ప్రజలకి లబ్ధి నేరుగా చేకూర్చడం అనేటటువంటిది ఇది ఒక కొత్త ప్రయోగం. ఆయన తీసుకొచ్చినటువంటి దాంట్లో ఇవాళ దేశంలో ఎక్కడ జరగనటువంటి కొన్ని ప్రక్రియలను చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక వీరప్పను ఎట్లా అయితే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గ్రామాలని తనకు అనుకూలంగా ఎట్లయితే మార్చుకుంటాడో, వీరప్పన్ జోలికి వెళ్ళాలంటే వీరప్పన్ ఎక్కడ ఉంటాడో తెలుసు, వీరప్పన్ ఏం చేస్తాడో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. కానీ వెళ్ళడానికి అక్కడ మధ్యలో ప్రజలు అడ్డుపడతారు. వీరప్పని కాపాడడానికి కోసం కొంతమంది ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. ఆ మూడ్లోకి ప్రజలను తీసుకెళ్లాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథక రచన చేశారు. డైరెక్ట్గా బెనిఫిట్ స్కీమ్స్ అనేటటువంటిది బటన్ నొక్కాడు. 138 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నాకు బటన్ నొక్కండి, క్విట్ ప్రోకో చేయండి అని చెప్పేశాడు. ఓపెన్ కాల్. అంటే మొత్తం 5 ఏళ్ల పాటు నువ్వు బటన్ నొక్కింది, చివరిలో 2 బటన్లు నొక్కించడానికి అనేటటువంటిది చాలా ఓపెన్. 5 ఏళ్ల పాటు ఓట్లు కొన్నాననేట కదా ఆయన చెప్పింది. కానీ దానివల్ల ఏమైందంటే ప్రజలు ఈయన పట్ల కన్సెంట్ అనేటటువంటిది, అంటే ఇప్పటిదాకా మనల్ని ఎవరు కూడా ఇంతగా సహాయం చేయలేదు కదా అనేటటువంటి దాంతో నాకు కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా నాకే వేస్తారు, నేనే గెలుస్తాను అనేటటువంటి ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనుక్కోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేశావు, డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా దోపిడీలు చేసావు అనేటటువంటి ప్రజలకు అర్థమైంది. వాళ్ళ కళ్ళ ముందు ఇసుక, వాళ్ళ కళ్ళ ముందు రోడ్లు, వాళ్ళ కళ్ళ ముందు మద్యం, వాళ్ళ కళ్ళ ముందు మైన్స్, గనులు ఎవరు తవ్వుకుంటున్నాడు, కొండలు ఎవరు తవ్వుతున్నారు, ఇసుక ఎవరు దోచుకుంటున్నాడు, ఇదంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా అందుతోంది అనేటటువంటిది ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మాకేం లేదు అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి జనం గుణపాఠం చెప్పారు. వాళ్ళకి బటన్ నొక్కినందుకు వాళ్ళకి గుణపాఠం చెప్పలేదండి. బటన్ నొక్కామనేటటువంటి పేరుతోటి, నాకు ఇచ్చాను, నాకు 10 రూపాయలు ఇచ్చాను అనేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అత్యంత ప్రమాదకరమైనటువంటి వాడు రాజకీయ నాయకుడివి. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఎవరు ఇట్లా లేరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అసలు ఇట్లా ఉండరు. ఇది అత్యంత ప్రమాదకరమని భావించారు. అంటే ఎమ్మెల్యేలు ఈ దోపిడీలో భాగస్వామ్యం కాలేదంటారా? కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు వేరే దోపిడీలు, ఈ మెయిన్ ఏవైతే ఉన్నాయో శాండ్, లిక్కరు, లేకపోతే మైన్స్, ఇదంతా కూడా డైరెక్ట్. ఇది ఇంత కేంద్రీకరణ అనేటటువంటిది, ఇంత సెంట్రలైజ్డ్ దోపిడీ అనేటటువంటిది మనం ఏ మోడల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ దేశంలో చూడలేదు. మనం ఏ దేశంలో చూడలా, మన దగ్గర కూడా ఏ రాష్ట్రంలో చూడలా. కొత్త మోడల్ ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఆయన స్కెచ్, ఆయన మైండ్, ఆయన ఇంటలెక్చువాలిటీ అంతా ఈ 5 ఏళ్ళు పనిచేసిందంతా కూడా దీని మీద పెట్టారు. అందుకని సిస్టమ్స్ ఏవి పనిచేయాల. పార్టీ సిస్టమ్ లేదు, గవర్నమెంట్ సిస్టమ్ లేదు, ఏ డిపార్ట్మెంట్కి ఒక సిస్టమ్ లేదు. ఎందుకంటే ఈ గాడిని పెట్టాల్సినటువంటి ఆ రోల్ ఆయన పోషించలే. ఆయన చేసిందంతా కూడా కొత్త పోకడలు ఎట్లా పోవాలి దోచుకోవడంలో, దీనికి సంబంధించినటువంటి మొత్తం సెంట్రలైజ్డ్గా అందరి దగ్గర నుంచి 4 మనుషులను ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలి, వాళ్ళ కొంత చిల్లర ఎలా పడేయాలి, దీనికి సంబంధించినటువంటి ఒక బిగ్ స్కెచ్ వేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కాబట్టి ఈయన క్రియేటర్ కదా, కాబట్టి చాలా టైం పెట్టాలి, చాలా హోంవర్క్ చేయాలి. సాయంత్రం 5 అయితే ఎందుకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు అని అంటే, మరి ఇవన్నీ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? ఆయన ఒకడే కూర్చుని, లేకపోతే ఇట్లాంటి దీనికి సంబంధించినటువంటి ఒక లాబియింగ్ వాళ్ళని పిలుచుకుని దీన్ని ఎలా చేయాలి ఏంటి, ఇదే సరిపోయింది 5 ఏళ్ళు. అంటే కూడికలు తీసివేతలు బిజీగా ఉండేవాడా? అంతే కదా.